నాకైతే తెలియదు, కానీ ప్రాయశ్చిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం. మీరు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష కూడా. ఎందుకంటే అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు. నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా. 0.5% లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి, మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల. ఇందుకే రోడ్డు మ్యాప్ అడుగుతుంది. ఇందుకే ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అబండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి, కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి, లడ్డు అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి అపశృతి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకొని క్రిస్టియన్లకి, ముస్లింస్కి, హిందువులకి ఒక గొడవ సృష్టించాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్లో 5.5 కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు. ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది, తగలాలి. ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే భావిస్తున్నా. ఎస్, వెంకటేశ్వరి లడ్డుతోటి మీరు ఆడినటువంటి కపట నాటకాలు శాపాలై ఈ 5 సంవత్సరాలు నిలబడదు మీ కూటమి ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, మీ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు. పటాపంచలైపోతుంది మీ కూటమి ప్రభుత్వం. లార్డ్ వెంకటేశ్వరరావుతో, కృష్ణమ్మతోటి మీరు ఆడినటువంటి అబద్ధాలు, మీరు చేసినటువంటి రాజకీయాలు మీ జీవితాలను మాత్రం ఖచ్చితంగా వెంటాడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే పాపం అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన పెద్ద సంతోషంగా ఉన్నాడు నేనైతే అనుకోవటంలా. ఆయన ఏదో గొప్పగా నిద్రపోతాడు ప్రశాంతంగా. నాకు తెలిసి నేను కళ్ళు మూసుకోగానే 10 నిమిషాల్లో నిద్రపోతా. నా దగ్గర ఏం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు, కానీ మనశ్శాంతి ఉంది. బహుశా రిక్షా దొక్కునేవాడికి కూడా, మా అన్నకి మా తమ్ముడు ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే అన్న తమ్ముడికి ఒక ఇంట్లో పనిచేసుకునే అక్క చెల్లి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరైనా అంటే 3 ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక ఆయనేమో చంద్రబాబు నాయుడు, ఇంకో ఆయనేమో పవన్ కళ్యాణ్, 3 ఆయనేమో నారా లోకేష్. ఇలా 3కి నిద్ర ఉండదు. ఎందుకు? ఎంతున్నా సరిపోదు వీళ్ళకి. ఇంకా ఏదో కావాలి. ఏం కావాలయ్యా? ఏం కావాలి? ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు. ఒక ఎమ్మెల్యే గోడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు. నారా లోకేష్ 75 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు. ఇది 4వ ముఖ్యమంత్రి. భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటీషియన్ ఇంకేం కావాలి మీకు? ఎందుకు లార్డ్ వెంకటేశ్వర, కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి? తప్పు ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీ మంత్రివర్గం వాళ్ళు వెళ్ళి లార్డ్ వెంకటేశ్వరానికి మొక్కండి. తప్పు చేశాము, క్షమించండి, ఇంకోసారి ఇలాంటి పాపపు కార్యాలు చేయమని. చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కుప్పకూలిపోవటం ఖాయం. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, కుప్పకూలిపోవటం ఖాయం. లార్డ్ వెంకటేశ్వర కలియుగ దైవంతో మీరు ఆటలాడారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి సోదరులారు. ఈ రిపోర్టు 6/7/2024లో వచ్చింది. ఎవరు ఈ రిపోర్టు? మీకు ఎన్డీడీబీ రిపోర్ట్. వీళ్ళు శాంపిల్స్ పంపించారు. ఈ రిపోర్టు దానికి పనికొస్తుందో మీకు చెప్తాను నేను. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఫైనల్ అవుట్కమ్. These are the observations in